25, 26 ఇవాళ ఎంతమంది ఉన్నారు? ఇద్దరు పిల్లలు పెళ్లికి వెళ్తారని 23 ఉన్నారు. ఏం తారీఖారా? ఈ సైజు గుడ్లు వస్తున్నాయా? ఇంతకంటే చిన్నగా వస్తున్నాయా? చిన్నగా ఏమైనా వస్తాయా? ఒకటి రెండు పెద్దగా ఇంపార్టెంట్ కానీ ఈ సైజ్ అయితే వస్తున్నాయి. ఇద్దరు ఈ సైజ్ ఇంతకంటే చిన్న సైజ్ వస్తే తీసుకోవద్దు. 45 గ్రాములు మినిమం 45 గ్రాములు ఉంటుంది. తల్లులు కూడా తింటారా? పూరా కితాయి ఎంతమంది వాళ్ళు? మొత్తం 10 మంది సార్. చూపిస్తావా? అందరూ వస్తున్నారు. ఎంతమంది వస్తారు? నాగలక్ష్మి క్రికెట్ ఎంతమంది వస్తారు? 6 వస్తారు సార్. టీహెచ్ఆర్ తీసుకోవడానికి ఇంకా ఇవ్వలేదు సార్. ఈ నెలలో అయితే కందిపప్పు ఒకటే ఉంది సార్. ఆయిల్ లేదు తీసుకోవాలి ఇవ్వడానికి. అందుకోసం కందిపప్పు లేకపోయినా ఎక్స్ ఇప్పుడు 15 రోజులకు ఒకసారి కదా సార్ ఇచ్చేస్తున్నాం వాళ్ళకి. ఫస్ట్ తారీఖులో ఇచ్చేస్తున్నా. ఇబ్బంది పెట్టదు. ఎక్కడన్నా మునిగిపోయినా మునిగిపోయా మంచిగా ఎట్లా గుర్తుపడతావు? ఎట్లా గుర్తుపడతావు? నీకు అనుమానం వస్తుంది. ఎట్లా గుర్తుపడతావు? ఏదైనా కలిస్తే సౌండ్ వస్తుంది కాదు. నీళ్ళలో వేయాలి. నీళ్ళలో వేసి వెళ్తే చెడిపోయినట్టు లెక్క. టెక్నికల్ పాయింట్ అది. అంతేగాని కిట్టండి మంచి గుడ్డు కూడా వాళ్ళసింది అది వస్తున్నాయా ఎప్పుడన్నా? నిల్వ పెట్టొద్దు. ఆ వారం 15 రోజుల్లో గుడ్డిచ్చిన తర్వాత 15 రోజులు ఖతం చేయాలి. వీటికి మిగుల్చుకో అవసరమైతే 2 కూడా ఇవ్వాలి. పిల్లలకి అవసరమైతే 2 కూడా ఇచ్చేస్తే ఖతం చేసుకోవాలి. తెలంగాణలో బాలామృతము, పాలు, గుడ్డు, భోజనం అది ఫ్యాక్టరీ లేదు కాబట్టి బాలామృతం ఇక్కడ బంద్ అయింది. బ్రహ్మాండంగా ఉంటుంది బాలామృతం. బాగుంటుంది కదా? బాలామృతం అంటే మొత్తం బాలామృతం ఏముంటాయేమో ఐటమ్స్ మన సజ్జలు, గోధుమలు, సోయా, బెల్లము, చక్కెర ఇవన్నీ కలిపి తయారు చేసే ఐటమ్స్. 300 కిలోలు 100 గ్రాముల చొప్పున డైలీ. తెలంగాణకి పోయింది అది. అందుకని ఇలా లేదు. మీకు ఇందిరామృతాస్తం లేదు, ఈ ప్రాజెక్ట్లో లేదు.